వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. మనం చూస్తున్నాం రాజరాజేశ్వర స్వామి కమాన్ లోపల గేట్లన్నీ మూసివేశారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 150 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతేడాది దాదాపు 8 మంది మంత్రుల సమక్షంలో వచ్చి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్ళిన పరిస్థితి. అయితే దాదాపు 2 నెలల నుంచి అభివృద్ధి పనులు అయితే ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. సర్కారు వచ్చిన కొద్ది నెలల్లోనే 8 మంది మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసి వెళ్లారు. రోడ్డు వెడల్పు పనుల కోసం కూడా దాదాపు 47 కోట్లు మంజూరు చేశారు. అయితే భీమేశ్వర ఆలయంలో దర్శనాల కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి కాబట్టి భీమేశ్వర ఆలయంలో తాత్కాలిక దర్శనాల కోసం అట్లాగే కోడె మొక్కులన్నీ అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ కూడా తాత్కాలిక ఏర్పాట్ల కోసం 3,40,00,000 రూపాయలతోని అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేయడం జరిగింది. కోడె మొక్కులు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, ఇట్లాంటి అన్ని సేవలు అక్కడ భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం కనుక చూస్తే గర్భగుడి మినహా మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని పనులను అన్ని నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా ఆలయాన్ని విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలయం వెనుకాల ఉన్నటువంటి ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేసు దాదాపు 2 ఎకరాల విస్తీర్ణం ముందు నుంచే రేకులతో ఒక కంచె ఏర్పాటు చేసి లోపల అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కూల్చివేతలే నడుస్తూ ఉన్నాయి. దాని తర్వాత కొత్తగా పిల్లర్లు వేసి లేదంటే క్యూ కాంప్లెక్స్లు కావచ్చు, ప్రసాద కౌంటర్లు కావచ్చు, అట్లాగే గుండం కావచ్చు, ధర్మగుండం ఏదైతే ఉందో ఆ ధర్మగుండం అభివృద్ధి సహా మిగతా ఏవైతే కళ్యాణ కట్ట కావచ్చు వీటన్నిటిని పునర్నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. దీనికోసం దాదాపు 2 ఏళ్ల సమయంలోపు ఆలయ అభివృద్ధి పనులు మొత్తం ముగుస్తాయని చెప్తా ఉన్నారు. ఇటు ఆలయ అధికారులు కావచ్చు, ఈవో కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, కూల్చివేతలు ఏ మేరకు చేశారనేది మనం స్పష్టంగా చూడవచ్చు. మనం పక్కన ఉన్న ఒక బిల్డింగ్ పైన ఉన్నాము. లోపలికి మనకు ఎవరిని అనుమతించట్లేదు కాబట్టి పైనుంచి తీస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు స్పష్టంగా. ఇంతకుముందుకి ఇక్కడ రెడ్ కనిపిస్తున్న హనుమాన్ దేవాలయం ఏదైతే ఉందో చిన్నది, అక్కడ ప్రసాదాల తయారీ కేంద్రం ఉండేది. ఆ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని అయితే ప్రస్తుతానికి తీసేశారు. దాని పక్కన ఇక్కడ మనకి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ఈవో ఆఫీస్తో సహా వివిధ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఉండేటివి ఆ కాంప్లెక్స్ని కూడా తీసేసారు. దాన్ని మనం అక్కడ జేసీబీ కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఆ జేసీబీ దిక్కు కెమెరా పని చేస్తే అక్కడ జేసీబీ వద్ద ప్రసాద విక్రయాల కేంద్రము అట్లాగే క్యూ కాంప్లెక్స్ 2 ఉండేటివి, దాన్ని కూడా తీసేశారు. ఇక మనం టెంపుల్కు చుట్టూ ఉన్న ప్రహరిని కూడా తొలగించారు పరిస్థితి. మనకు ఆడ ధర్మగుండం కనిపిస్తుంది కదా, ధర్మగుండం చుట్టూ ఉన్న ప్రహరిని కూడా తీసేశారు. ఇక్కడ మనకు గుడి పైన ఎల్లో కలర్ జెండా రెపరెపలాడుతూ ఉంది కదా, ఆ రెపరెపలాడేది గర్భగుడి. దాని ముందు ఒక గుమ్మటం కనిపిస్తుంది చూడండి. చాలామంది వేములవాడ ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దర్గాను తీసేశారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇంతవరకు అధికారులు అయితే ఈ విస్తరణ పనులు చేపట్టినప్పటి నుంచి దాదాపు 2 నెలలు అవుతుంది కదా, దర్గాను అయితే తీసేయలేదు. ఇంకా అక్కడ అట్లే ఉంది, దాన్ని ఇక్కడ టచ్ చేయలేదని చెప్పొచ్చు మనం. స్పష్టంగా గుమ్మటం కనిపిస్తుంది కదా, గుమ్మటం దర్గా అట్లాగే ఉంది, గర్భగుడిని టచ్ చేయలేదు. దాని పక్కన గర్భగుడి పక్కన ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయం గర్భగుడి పక్కన ఉన్న అనుబంధ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. చుట్టూ ప్రహరీలను మాత్రమే తొలగించారు. ప్రహరీలను తొలగింపు పనులే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. కూల్చివేతలే నడుస్తూ ఉన్నాయి. నిజానికి పునర్నిర్మాణ ప్రక్రియ అనేది మొదలు కాలేదు, ఇంకా కూల్చివేతల దశలోనే ఉన్నది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ భారీ క్రెయిన్ ఉంది కదా, ఈ భారీ క్రెయిన్ను ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని కూల్చడానికి అయితే తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన క్రమంలో ఆ క్రెయిన్ వర్క్ చేయడానికి ఎక్కువ స్పేస్ కావాలి. ఇక్కడున్న చిన్న స్పేస్ సరిపోవట్లేదని ఇక్కడున్న బిల్డింగ్లను కూడా కొంతవరకు తీసుకుందామని, అంటే కొంతమంది కట్ చేసి ట్రైన్తో పనిచేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న అయితే దుకాణదారులు కావచ్చు, బిల్డింగ్ యజమానులు కావచ్చు దానికి ఒప్పుకోవడం లేదు. అయితే రాజన్న ఆలయం విస్తరణ పనుల్లో భాగంగా వెనక్కు దాదాపు పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఇంతకుముందుకు చెరువు ఉన్న పార్కింగ్ ప్లేసు, ఆ పార్కింగ్ ప్లేస్ దాదాపు 2 ఎకరాల వరకు వెనక్కి 2 ఎకరాల నుంచే ఇనుప ఐరన్ షీట్స్ తో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపలైతే కూల్చివేత పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ ఆలయ విస్తరణ పనులు అయితే దాదాపు 170
కోట్లకు పైగా మంజూరు చేశారు. కొన్ని పనులు కొనసాగుతూ ఉన్నాయి. కూల్చివేత పనులే ఇప్పుడు వరకు నడుస్తూ ఉన్నాయి. ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కూల్చివేత పనులే ఇంకా తుది దశకు చేరుకోలేదని చెప్పవచ్చు. మనకు ఎక్కడెక్కడ కూల్చివేశారు, ఆలయాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు అనేది చూడొచ్చు. అయితే గర్భగుడిలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామికి మాత్రం అర్చకులు మాత్రమే లోపలికి వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు. నిత్య కైంకర్యాలు నడుస్తూ ఉన్నాయి. కానీ భక్తులు మాత్రం భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. కోడె మొక్కులు కావచ్చు, అట్లాగే కళ్యాణ మండపం సంబంధించి ఏవైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులన్నీ భీమేశ్వర ఆలయంలో కొనసాగుతూ ఉన్నాయి. యథావిధిగా గతంలో ఉండేనో ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఆలయ విస్తరణ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కూల్చివేత పనులు పూర్తయిన తర్వాత దీనికి ఏ విస్తరణ, ఏ పనుల్లో ఆలయాన్ని ఎట్లా నిర్మాణం చేయాలి, ఎంత మేరకు చేయాలి, దాని మీద ఒక ప్లాన్ ప్రకారం పునర్నిర్మాణ ప్రక్రియ అయితే చేపట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆలయ విస్తరణ పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కూల్చివేతలు నడుస్తూ ఉన్నాయి. నిజానికి పునర్నిర్మాణ ప్రక్రియ అయితే ఇంకా మొదలు కాలేదు. ఈ అంశంపై రాజన్న ఆలయం విస్తరణ పనులపై ఇక్కడ ఉన్న స్థానికులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తారన్న విషయం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? శ్రీనివాస్, కట్కం శ్రీనివాస్. ఎట్లా నడుస్తుంది అన్న పనులు అయితే రాజన్న ఆలయం పనులు అయితే దాదాపు అభివృద్ధి పనులు ఇప్పుడు వెనుకట దాదాపు దశాబ్దాల కింద చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాయకులు మారిన తర్వాత వేములవాడకు అభివృద్ధి అంటే ఏంటిదో తెలిసి వస్తుంది. నాయకులు మన ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఈ దాదాపు 20 నెలల కాల వ్యవధిలోనే రోడ్ల విస్తరణ పనులు, ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టినారు. ఇందుకు అనుగుణంగా ప్రజలందరూ ఆయనకు మద్దతుగా నిల్చున్నారు. కాకపోతే చిన్న విన్నపం ఏంటంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా, ఇక్కడున్న చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా గుడి ఆలయ అభివృద్ధి పనులు తొందరలో చేసి ఇక్కడున్న వ్యాపారస్తులకు కానీ, స్థానికులకు కానీ, వచ్చిపోయే భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా నిధులు మంజూరు చేసి అట్టి నిధులను సకాలంలో సక్రమంగా ఉపయోగించి ఆలయ అభివృద్ధి పనులు చేసి ఇక్కడున్న చిరు వ్యాపారస్తులను ఆదుకోగలరని చెప్పి ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాము. ఇక్కడున్న చిరు వ్యాపారస్తులు కూడా ఆలయం మీద ఆధారపడిన వారే. పూలు, పండ్లు, హోటల్స్ కానీ, లాడ్జింగ్ వ్యవస్థ కానీ, ఏదైనా కొబ్బరికాయలు అమ్ముకునే వ్యాపారస్తులు కానీ ప్రతి వ్యవస్థ ఆలయం మీదే ఆధారపడి ఉంది. ఇటు చిరు వ్యాపారస్తులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మన ఆది శ్రీనన్న గారు ఆలోచించి కొంచెం ఆలయ అభివృద్ధి పనులు తొందరగా పని కంప్లీట్ చేసి భక్తులందరికీ దర్శనం కల్పించేలా చేస్తే ఈ మన చిరు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి దర్శనాలు భక్తులకు కలిగేలా చేయగలని చెప్పి మా వేములవాడ పట్టణ ప్రజల తరపున కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం యొక్క స్థానికులం మేము. మాకు ఈరోజు ఈ ప్రభుత్వం గుడి పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రభుత్వానికి ఇక్కడున్న నాయకులకు నా యొక్క చిన్న కోరిక ఏంటంటే, మీరు గుడి ఫస్ట్ మొదలుగా ఏం చేసిరంటే రోడ్డు విస్తీర్ణ పనుల భాగంగా రోడ్ల పక్కపంటున్న ఇండ్లను, బిల్డింగ్లను మొత్తం కూల్చేసి వాళ్ళని ఫస్ట్ రోడ్ల నుంచి ఇప్పుడు షాపులు లేకుండా చేసిర్రు. సరే, ఓకే. తర్వాత రెండోది గుడి కూలగొట్టడం స్టార్ట్ చేశారు. గుడి పునర్ప్రారంభం కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పి గుడి పనులు ప్రారంభించారు. రెండు ఏకాదాటిగా పనులు నడుచుకుంటా వాళ్ళందరూ ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వస్తుంటే అయోమయంగా చీకటిమయంగా ఉన్నది. లోపలికి వస్తుంటే నువ్వు రోడ్డు చేసి గుడి పనులు ప్రారంభిస్తే బాగుండేదో అని నా ఆలోచన. రెండోది ఏంటంటే, గుడి ఫస్ట్ గుడి పనులు ఎన్నటి వరకు పూర్తి చేస్తారు, రోడ్డు పనులు పూర్తి ఎప్పుడు చేస్తారు? ఒక ప్రణాళిక లేకుండా ప్రజలను, ఇక్కడున్న వ్యాపారులను, ఈ చిరు వ్యాపారులు గత ఎన్నో ఏండ్ల నుంచి వెళ్ళి ఈ దేవాలయం మీద ఆధారపడ్డ బతుకులు వీళ్ళందరి వాళ్ళకి ఈరోజు మెయిన్ సీజన్ ఇది. సమ్మక్క సారక్క సీజన్లో ఈ పనులు ప్రారంభించి వాళ్ళను రోడ్ల పడేశారు. ఈరోజు మీ ఆలోచన ప్రకారం వాళ్ళను ఒక 2 నెలలు 3 నెలలు ఈ సమ్మక్క సారక్క సీజన్ అయిపోయే వరకు ఈ పనులు ప్రారంభించక ఇదే గుళ్ళే దర్శనాలు ఉంటే వీళ్ళందరూ బతుకుదురు. వీళ్ళతో పాటు ఎప్పుడు కూడా ఎన్నడూ లేని 100 సంవత్సరాల నుంచి లేని రాజన్న దర్శనం లేనిది సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్ళేవారు కాదు ఎవరు. అలాంటిది ఈరోజు రాజన్న దర్శనం లేకుండా సమ్మక్క సారక్కకు వెళ్ళబడడం జరుగుతుంది. అదో గతి ఉన్నది అక్కడ. నేను అనేది ఏంటంటే,
తొందరగా ఫస్ట్ రోడ్డు పనులను ప్రారంభించి రోడ్లు పూర్తి చేసిన తర్వాత ఇది ప్రారంభిస్తే బాగుండు. కానీ ఇప్పుడు 2 ఏకదాటిగా ప్రారంభించి వీళ్ళందరినీ రోడ్డు పడేసిన అధోగతి అవుతున్నారు. కాబట్టి దయచేసి 2 ఏకదాటిగా తొందరగా ఫస్ట్ రోడ్ల పనులు పూర్తి చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని వీళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ వ్యాపారులకు ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ రోడ్డు విస్తరణలో భాగంగా చేసినటువంటి ఈ రోడ్డు ఎవరైతే రోడ్ల పడ్డ ఈ షాపులో ఉన్నారో వాళ్ళందరికీ తొందరగా లోపల ఒక కాంప్లెక్స్ కట్టించి వాళ్ళందరికీ ఆ కాంప్లెక్స్లోనే ఈ చిరు వ్యాపారులందరికీ కొబ్బరికాయలకు అయితేంది, పువ్వులకు అయితేంది, పండ్లకు అయితేంది, బొమ్మలకు అయితేంది, కంకణాల దారాలకైతేంది అన్నిటికీ వీళ్ళందరికీ మళ్ళీ ఒక కాంప్లెక్స్ లెక్క ఏర్పరిచి వాళ్ళందరికీ అక్కడికి దర్శనాలకు వాళ్ళందరికీ గుళ్ళకి దర్శనాలు పంపించుకుంటూ అక్కడ వాళ్ళందరికీ షాప్లో కొనే విధంగా వాళ్ళందరికీ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అమ్మా ఏం పేరు మీ పేరు? రచిత. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చిన కదా. ఇప్పుడు ఆ స్వామివారి ఆలయంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది, టెంపుల్ విస్తరిస్తూ ఉన్నారు. భీమేశ్వర ఆలయంలో దర్శనం ఎట్లుంది? స్వామివారిని దర్శించుకున్నారా? బాగానే ఉంది కానీ కొంచెం అక్కడ జరిగితే బాగుండు అని అనిపిస్తుంది మాకు. ఎక్కడ? స్వామివారి గుళ్ళ అక్కడే చేసుకునేటోళ్ళం కదా ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ భీమన్న గుళ్ళ అంటే కొంచెం అక్కడైతే బాగుండు అని అనిపిస్తుంది. మన టెంపుల్ అభివృద్ధి అంటే చెయ్యాలి కానీ మేడారం జాతర అయిపోయాక చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు కదా, ఇబ్బంది కదా. అది చిన్నగా ఉంది గుడి, ఎవరికైనా ఎట్లుంటుంది పట్టింపులు. దర్శనానికి ఎంత టైం పడుతుంది అక్కడ భీమన్న గుడి? ఇవాళ మంది తక్కువనే ఉన్నారు, తొందరనే అయింది, అర్ధ గంటలు అయిపోయింది. కానీ చాలా మంది వస్తే కష్టం అవుతుంది కదా. ఈ మేడారం జాతర అయిపోయినాక తీసేస్తే బాగుండేమో అని మేము అనుకుంటున్నాం. ఉంటుంది గుండంలో స్నానం చేసి బ్రహ్మముళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. అక్కడ ఏం లేదు, మనం డైలీ వేరే వేరే టెంపుల్స్కి ఎలా వెళ్తామో అలా వెళ్ళి వచ్చినట్టు ఉంది. ఇక్కడైతే గుళ్ళ అక్కడ కోనేరులోకి పోయి స్నానాలు చేసి ఆ నుంచి దేవుని దర్శనం చేసుకొని వస్తాం. ఇక్కడ బయటనే స్నానం చేసి డైరెక్ట్ వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రావడం. కొన్ని రోజులు తప్పదు కదా ఇప్పుడు ఆ టెంపుల్ అభివృద్ధి అంటే. ఈ ముందు మేడారం అయిపోయిన తర్వాత అయితే బాగుండు. మేడారం ముందు ఎందుకు అంటే చాలా మంది వస్తారు. మేడారం వెళ్ళే వాళ్ళు కంపల్సరిగా వేములవాడకు రాంది మేడారం వెళ్ళలేరు. కంపల్సరీ వరంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడికి మేడారం రాజన్న కాడికి వచ్చినాకనే మేడారం వెళ్తారు. అందుకని ఈ టైంలో తీయడం మాత్రం అసలు అది పద్ధతి కాదు, మంచిది కాదు. అసలు బాగాలేదు, మస్తు కష్టం అవుతుంది. రాను పోను కూడా బాగాలేదు, అస్సలు బాగాలేదు. అది కానీ అసలు బాగాలేదు. ఇప్పుడు ఈ టైంలో తీయడం మాత్రం అస్సలు ఏం బాగాలేదు, మంచిగా అనిపించట్లేదు. అస్సలు మంచిగా అనిపించట్లేదు. కాకపోతే మేడారం అంతా అయిపోయిన తర్వాత తీస్తేనే బాగుండేది. తీసినాక మంచిగా జరిపించండి. అయినా ఏం బాగాలేదు, నీట్ గా లేదు అస్సలే. అక్కడ ఇక్కడ భీమన్న గుళ్ళు కూడా ఏం బాగాలేదు, నీట్ గా చేస్తలేరు, అస్సలే బాగాలేదు, ఏం లేదు. చేస్తే బాగుండు. ఎట్లా ఇట్లా పెడతారని తెలుసు కదా, కొంచెం నీట్గా వేసి పెయింట్కి ఇట్లా వేసి అన్ని అయితే చూసే వాళ్ళ భక్తులకైనా కూడా సేమ్ అదే ఫీలింగ్ లాగొచ్చు దేవుని చూడండి. కాకపోతే బాగానే ఉన్నది, కాకపోతే కొంచెం ఆ దేవుడు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. భీమన్న గుడి ఎట్లుందో అట్లనే ఉంది. భీమన్న గుళ్ళని మొక్కులోప చెప్పినట్టే ఉంది, శివయ్య దగ్గర మొక్కులోప చెప్పినట్టు లేదు మాకు, అసలు అట్లా అనిపిస్తుంది.